నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది. ప్రవస్థి అనే సింగర్, మై డియర్ సిస్టర్, షీ హెస్ కమ్ అప్ విత్ వన్ వీడియో. తను పాడుతూ తీయగాలో ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో ఎంత మందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఏ స్టోరీకైనా టూ సైడ్స్ ఉంటాయి. అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా, అసలు అటు టచ్ కూడా చేయకుండా, ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే 100 వీడియోలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా థంబ్నెయిల్స్ అవి ఇవి పెట్టి చేస్తున్నారు. హౌ ఫేర్ ఇస్ దిస్? పాయింట్ నెంబర్ 1. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్, హౌ ఆపర్చునిటీస్ వర్క్, హౌ థింగ్స్ వర్క్, హౌ ద వరల్డ్ వర్క్స్. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమీ ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు. బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్. వాళ్ళు కష్టపడి, కింద పడి, మీద పడి, అంత గో త్రూ అయ్యే పైకి వచ్చిన వాళ్ళు. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దర్ స్టేజెస్, ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ షీ హెస్ మెన్షన్డ్ ఇన్ ద వీడియో. వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్లే, నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం. టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో, I don't think it is right. I personally feel it is not right because in a way you are disrespecting the industry that you are working in. So reality show ki vellala vadda anedi it's a personal choice. Inka favoritism విషయానికి వస్తే, నేను నాకెవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి, మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే, నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను. ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీబడి బియాండ్ దట్. మీరే చూసుకోండి అని చెప్తాను. ఎందుకు అంటే, యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది. ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2017-18 ఆ టైంలో నేను కీరవాణి సార్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను. ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. అది ఓవర్వెల్మ్ అయిపోయాను, భయపడ్డానో నాకు తెలియదు, కానీ ఐ హావ్ నాట్ గివెన్ మై బెస్ట్. ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్, కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు. అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్ లో, అది నేను ఇవ్వలేకపోయాను. 5-6 years వరకు మళ్ళీ నన్ను పిలవలేదు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అసలు ఒక 2-3 ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ డెంట్ గివ్ అప్. ఈ 5-6 years ఐ హ్యావ్ జెన్యూన్లీ వర్క్డ్, అంటే సార్ దగ్గర కాదు, బయట జెన్యూన్లీ వర్క్డ్, ఇంప్రూవ్డ్ మై టాలెంట్, లెర్న్ సో మెనీ థింగ్స్, లెర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్, ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్ కి, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను. 5-6 years లో కూడా ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్. డబ్బింగ్కి వెళ్ళేదాన్ని, సింగింగ్ చేసేదాన్ని, ట్రాక్స్ పాడేదాన్ని, కోరస్ పాడేదాన్ని, ఆర్జింగ్ చేసుకునేదాన్ని. ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. 5-6 years తర్వాత, without any external influence, I got a call from Kirani sir saying that he wants to work on a song. నేను వెళ్ళాను. దిస్ టైమ్ ఐ డిడ్ మచ్ బెటర్. సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే, తెలియకుండా వీ ఓవర్సీ థింగ్స్. అంటే అమ్మో అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి, బట్ అక్కడ అంత ఉండదు. ఎస్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వీ షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్, బికాస్ it is never about people. It is about art, it is about music, it is about output. ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా. సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ. ఇప్పుడు అనిపించింది 5-6 years తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ అంటే, బికాస్ నా సైడ్ నుంచి, నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే, బికాస్ ఐ డెంట్ గివ్ అప్. అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను. ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ anybody's association. Sure, every singer goes through something or the other. And also overall గా మన చుట్టూ, సింగర్ పక్కన పెట్టండి, మ్యూజిషియన్ పక్కన పెట్టండి, ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు. ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ, ఓన్లీ ఇన్ సింగర్స్, ఓన్లీ విత్ రియాలిటీ షోస్, ఇంతమంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ? బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈ
మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అందుకే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ, వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్, వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్, ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు say something else to somebody else. To be honest, అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ బాగా పాడేవాళ్లే, థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు. కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే 9 to 10 మూవీస్ చేస్తారు. ఆ 9 to 10 మూవీస్ లో 1000 మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు? సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో. వీఆర్ సో obsessed with ourselves that we only think about why am I going through this, why am I being given this అని ఆలోచించినంత వరకు మనకు ఆన్సర్స్ రావు. అందరినీ ఇందులోకి లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ తీసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద థంబ్నెయిల్స్ వీడియోలు పెట్టి I don't think this is fair at all. So మీరు కూడా as audience, I think it is your responsibility also to pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold, dragging names and just randomly saying things about them anedi not correct. If you have two people in the conversation, that is okay, you can talk, meer maatladochu vallu maatladochu, but when you are giving a one sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. Vaalla paatalu lekunda it is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with MM Keeravani garu, I think he is an amazing man. He is very very humble and అందరినీ ఒకేలాగా చూస్తారు, ఈక్వల్ గా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. Have been working with him and I felt this was unfair. Just unfair to drag him and చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్. బికాస్ వాళ్ళ దగ్గర, కీరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్లి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. I think I've spoken enough. Thank you guys. Thank you so much.